కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పది. ఆవిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది. వాయువు కదలకుండా ఎక్కడో ఉంటానంది అనుకోండి, నేను రాజమండ్రి గోదావరి ఒడ్డునే ఉంటాను, మీ దగ్గర నేను రానంది అనుకోండి, మనందరం ఎక్కడ ఉండాలి? రాజమండ్రి గోదావరి ఒడ్డుకి వెళ్ళాలి. ఎంతమంది గోదావరి ఒడ్డు నుంచి ఉంటాం? ఎంతమంది పడిపోతాం అప్పుడు? కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది, భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది. ఇది నీకు కనపడుతుందా? ఋషి దైవవాక్కుగా విన్నాడు. అది భారతీయ తత్వం, అది అమ్మవారంటే. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి? ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది, నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది, నా దాహంలో అమ్మవారుంది, నా మాటలో అమ్మవారుంది, నా చూపులో అమ్మవారుంది, నా కదలికలలో అమ్మవారుంది, నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యాన స్థితిలో అమ్మవారుంది. అమ్మవారు కానిదేది ఉంది ఇప్పుడు? ఆవిడ అనుగ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి.